హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వినోద్. వీడ్రీమ్ ఇంటీరియర్స్లో వచ్చేసి బాచ్పల్ల ప్రాజెక్ట్లో ఇది టీవీ యూనిట్ వచ్చేసి ఈ టీవీ యూనిట్లో వచ్చేసి ఏమేమి మెటీరియల్ వాడామో చెప్తాను. కంప్లీట్ మొత్తం కూడా మీకు రాఫ్టర్స్ అండ్ ఎక్రాలిక్ యూజ్ చేసాం. ఎక్రాలిక్లో కూడా మ్యాటీ ఫినిషింగ్ యూజ్ చేసాం. సో కాంబినేషన్ ఆఫ్ ద కలర్ వచ్చేసి బీచ్ కలర్ వాడాం, బీచ్ అండ్ వైట్ కాంబినేషన్లో. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ కర్వ్స్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే ఇంజూర్ పర్పస్ కానీ మీకు ప్రతి దాంట్లో వచ్చేసి అవుట్లుక్ కూడా బాగుండాలి. ఎట్ ద టైం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంజూర్ కాకుండా ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు కానీ. ఇలా స్టోరేజ్ యూనిట్ ఇచ్చాం. జస్ట్ ఇక్కడ పుష్ ఇచ్చాం అనమాట. పుష్ వల్ల ఏంటంటే ఇక్కడ పవర్ సాకెట్స్, పవర్ కలెక్షన్స్ అనేది ఇక్కడ ఉందన్నమాట. దీంట్లో పుష్ ఇచ్చాం. సో కస్టమర్ అంటే రైడర్ అనమాట. సో బైక్స్కి, జాకెట్స్కి వాటికి యూజ్ చేసుకోవడానికి అని. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ క్రాకరీ యూనిట్ అండి. క్రాకరీ యూనిట్లో చేంజెస్ ఏం చేయలేదు. జస్ట్ చేంజెస్ ఏంటంటే రాఫ్టర్స్ యూజ్ చేసాం. జస్ట్ లైక్ సేమ్ టీవీ యూనిట్ ప్యానలింగ్ రాఫ్టర్స్ యూజ్ చేసాం. కానీ లుక్ మాత్రం బాగా నీట్గా వచ్చింది. ప్యాంట్రీ యూనిట్ యూజ్ చేసాం. అన్ని సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేసాం అనమాట. ఇంచెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్ క్లోజే. సో ఎందుకంటే ఇది కొంచెం ప్రీమియం లుక్ కనిపిస్తుంది అనేది మొత్తం సాఫ్ట్ క్లోజే యూజ్ చేసాం. అండ్ ప్రొఫైల్ డోర్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ యూజ్ చేసాం. దీనివల్ల అవుట్ లుక్ చాలా నీట్గా వచ్చింది.